హాయ్ అండి. మీరు ఓపెనింగ్ రోజే క్లోజింగు. ఇది ఎక్కువ ఈ పదము మనం వెంచర్స్‌లోనే వింటాము. అలాంటి వెంచరు మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మనతో పాటు ఈరోజు ఏపీటీఎల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, అసలు ఓపెనింగ్ రోజే క్లోజింగు. కొన్ని కంపెనీస్‌లోనే ఈ పదం వినిపిస్తది. దీని గురించి మరిన్ని వివరాలు మా వ్యూవర్స్‌కి చెప్పండి. మన ఫణి గారు చెప్పినట్లు ఓపెనింగ్ రోజే క్లోజింగ్. ఈ మాట మనం రియల్ ఎస్టేట్ వెంచర్స్‌లో తరచుగా వింటూ ఉంటాం. అంటే అలాగే అన్ని వెంచర్‌ల్లోనూ, అన్ని ప్లేసెస్‌లోనూ సాధ్యం కాదు. కొన్నిసార్లు అది సాధ్యం అవుద్ది. కొన్ని ఫేమస్ కంపెనీలు ఏం చేస్తాయంటే మంచి ప్లేసుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న రేట్ల కన్నా చాలా తక్కువకి ఇచ్చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్స్ చూస్తే చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి కంపెనీల గురించి తెలిసిన కస్టమర్లు అందరూ అంటే మనం రూపాయి పెట్టిన వెంటనే వెంటనే ₹2 అవుద్దని నిర్ణయం తీసుకుంటారు వెంటనే. అలాంటి అతి తక్కువ కంపెనీల్లో మనకి ఈరోజు ఎస్ఆర్కే 3 సిటీ ఒకటండి. విజయవాడలో ఉన్నాం మనం ప్రస్తుతం. విజయవాడ సిటీలోనే ఉన్నాం. ప్రస్తుతం ఒక కొత్త వెంచర్ లాంచ్ చేస్తున్నారు ఎస్ఆర్కే 3 సిటీ వాళ్ళు. ఓపెనింగ్ రోజే క్లోజింగ్ అవటం సాధ్యమేనా? సాధ్యమేనండి 100%. రీసెంట్గా మీరు చూస్తే పరిటాల్లో చాలా వెంచర్లు వచ్చినాయి. అయితే ఒక కంపెనీ వాళ్ళు లేట్గా వచ్చి ఓ 10 ఎకరాలు ఓపెన్ చేసి అదే రోజే క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల 15,000, 14,000, 16,000 జరుగుతుంటే వాళ్ళు ఇలా వచ్చి గజం 9,900కి పెట్టి క్లోజ్ చేసుకుని ఓపెనింగ్ రోజే వెళ్ళిపోయారు. అది ఎలా సాధ్యమైంది? బాగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి వెంచర్లు, వాళ్ళ వెంచర్లో రూపాయి పెట్టుకుంటే ఇళ్ళు కూడా కడతారు కాబట్టి చాలా మంది కస్టమర్స్ వాళ్ళ గురించి తెలుసు కాబట్టి వెంటనే డెసిషన్ తీసుకోవడం, అందరూ ఒకసారి రావడం, కొన్నారు ఆ రోజు. ఇంకా మీకైతే చాలా మందికి ఫ్లాట్స్ రాలి ఆ రోజు. అలాగే ఇప్పుడు ఎస్ఆర్కే 3 సిటీ కూడా అమరావతి రీజియన్లో గుంటూరు విజయవాడ సిటీలో చాలా ఫేమస్ కంపెనీ అండి. చాలా మంచి వెంచర్లు డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇదే. ఈ వెంచర్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయిందండి. అప్పుడు మనకి గజం 20,000కి మొదలు పెట్టారు. ఈ వెంచర్ కంకిపాటి దగ్గర ఉంటుంది. ఈ రోజు చూడండి మొత్తం ఇళ్ళు వచ్చేసింది. చూడండి మొత్తం 2 సంవత్సరాల్లోనే లివింగ్ కండిషన్ వచ్చేసింది. డెవలప్మెంట్స్ చూడండి, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్. ఇలాగే మీకు 2 సంవత్సరాల్లో ఇళ్ళు వచ్చేయాలి, ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉండాలి, చుట్టుపక్కల ఉన్న రేటు కంటే చాలా తక్కువగా ఉండాలి. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. అంటే కమాన్ మనం ఉయ్యూరు వెళ్దాం. నేను కంకిపాటి నుండి ఉయ్యూరు వచ్చే వరకు 1 డేలోనే వెంచర్ ఎక్కడ క్లోజ్ అయ్యిద్దని అనుకున్నానండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది నిజం అనిపిస్తుంది. 1 డేలో క్లోజ్ అయ్యిద్ది. మరిన్ని వివరాల కోసం ఏపీటీఎస్ గారిని అడిగి తెలుసుకుందాం. 1 డేలో క్లోజ్ అవుద్ది అనేది ఫణి గారికి కూడా అర్థమైంది ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఏరియా. ఇదేదో ఊరు చివరో లేకపోతే రూరల్ ఏరియాలోనో డెవలప్ చేసే ఏరియా కాదు. ఉయ్యూరు టౌన్లోనే, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఆల్రెడీ ఉన్న అపార్ట్మెంట్లకి, హౌసెస్కి ఎక్స్టెన్షన్గా డెవలప్ చేస్తున్న వెంచర్ అండి ఇది. అది కూడా 20 ఎకరాల వెంచరు, 300 ప్లాట్లు, కేవలం 300 ప్లాట్లు. జనరల్గా ఎస్ఆర్కే టౌన్షిప్ వాళ్ళు ఎక్కడ వెంచర్ ఓపెన్ చేసినా పెద్ద వెంచర్లో 1000 ప్లాట్లు, 1200 ప్లాట్లు ఉన్న వెంచర్లో 200-300 ప్లాట్లు ఓపెనింగ్ రోజు అయిపోతాయి. అలా చూసుకుంటే ఇళ్ల పక్కన మీకు వీళ్ళు ఓపెన్ చేయబోయేది ఫస్ట్ ఫేజ్లో 300 ప్లాట్లే. అలాగే మీకు ఇళ్ళు ఉన్నాయి మొత్తం. హైవే నుంచి చూసుకుంటే ఉయ్యూరు మెయిన్ టౌన్ నుంచి చూసుకుంటే 1/2 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. ఓకే, ఇళ్ళు ఉన్నాయి, హైవే నుంచి 1/2 కిలోమీటర్ ఉంది, ఇవన్నీ కాదండి. ప్లేస్ ఇంపార్టెంట్ కదా. ప్లేస్ ఏంటంటే ఉయ్యూరే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్లో కూడా ఫేమస్ అండి ఒక స్కూలు. అదే విశ్వశాంతి. మీకు నార్త్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే హై క్వాలిటీ ఫుడ్, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ స్కూల్ అండి ఇది. చాలా ఫేమస్ స్కూలు. ఆ స్కూల్కి పక్కన ఉన్నాం చూడండి, ఇది హైలైట్. మన ఇళ్ళ పక్కన ఉండటమే కాదు, ఇదే స్కూల్ అండి. స్కూల్కి వెంచర్కి మధ్యలో రోడ్డు ఉంది. స్కూల్కి వెంచర్కి మధ్యలో డివైడ్గా రోడ్డు ఉంది అంతే. స్కూలు, వెంచరు. ఇప్పుడు చెప్పండి మీరు, ఓపెనింగ్ రోజు క్లోజ్ అవుద్దా లేదా? డియర్ కస్టమర్స్ మీరే చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఖచ్చితంగా అవుద్దండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. అసలు కారణం ఇప్పుడు చెప్తా. ఓపెనింగ్ రోజు ఎందుకు క్లోజ్ అవుద్ది అనేది అసలు కారణం ఇప్పుడు చెప్తా. మీకు రీసెంట్గా పరిటాల్లో ఓపెనింగ్ రోజే క్లోజ్ అయిందని చెప్పాను కదండి. రీజన్ ఏంటి? భ్రమరా అయినంతలో కొనేయలేదు, ఏరియా బాగా ట్రెండింగ్లో ఉందని కూడా కొనలేదు, రేటును బట్టి కొన్నారండి. ఎందుకంటే భ్రమరా వాళ్ళు ఎలాగో సూపర్గా డెవలప్మెంట్ చేస్తారు, నో డౌట్. డెవలప్మెంట్స్లో కాంప్రమైజ్ అవ్వరు, వెంచర్లో ఇళ్ళు కట్టేస్తారు. వెంచర్ డెవలప్మెంట్ పూర్తి అయ్యేసరికి కొన్న దాంట్లో 50% హైక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది మరి పక్కన ఉన్న వెంచర్తో పోలిస్తే చాలా తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు అది బయర్స్ అందరికీ తెలిసినప్పుడు కొంటారు కదండి. అదే జరిగింది అక్కడ, అదే ఇక్కడ జరగబోతుంది. ఈ చుట్టుపక్కల రేట్లు ఎంత అనుకున్నారు? మినిమం 12,000 నుండి 15,000 మధ్యలో జరుగుతున్నాయండి ఈ సరౌండింగ్ మొత్తం. ఇంకొద్దిగా దాటి వెళ్ళిపోయినా మీకు 12,000 తక్కువ లేదు. కానీ ఇళ్ల పక్కన ఉన్నప్పటికీ, విశ్వశాంతి పక్కన ఉన్నప్పటికీ, హైవే నుంచి 1/2 కిలోమీటర్ ఉన్నప్పటికీ, ఎస్ఆర్కే 3 సిటీ లాంటి కంపెనీ హై డెవలప్మెంట్స్తో వెంచర్ డెవలప్మెంట్ చేసినప్పటికీ మనకు ఓపెనింగ్ రోజు క్లోజ్ అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రేట్ అండి. రేటు ఈ చుట్టుపక్కల ఎంత తక్కువ వేసుకున్నా మీకు 12,000 తక్కువ ఎక్కడా లేదండి రేటు. మీరు ఇంకొద్దిగా కిలోమీటర్ లోపలికి వెళ్ళినా మీకు 12, 13. కొన్ని కంపెనీలు అయితే రీసెంట్ కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి, వాళ్ళు అయితే 15,000 కూడా పెట్టడం జరిగింది. అయితే మనకి ఎస్ఆర్కే 3 సిటీ కేవలం 9,999 అండి రేటు. అది వెస్ట్ ఫేసింగ్.
మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే స్క్వేర్ యార్డ్కి ఇంకో 1000 పెట్టాలి అంతే. అదే. సూపర్ రేటు. చూసారు కదండి శ్రీనివాస్ గారు చెప్పిన మాటల ప్రకారం ఓపెనింగ్ రోజే క్లోజింగ్ అనేది కరెక్టే సార్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము, కాల్ చేయండి. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.